భయపడకు, నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో, నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది. స్థైర్యంతో పని చేయండి, ఇప్పటికే మనం అద్భుత కార్యాలను సాధించాం. ముందుకు సాగండి, మనం విజయం సాధిస్తాం. విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ, ఈ మూడూ మీలో ఉంటే మిమ్మల్ని ఏదీ అడ్డుకోలేదు. వీరులై ఉండండి, ధీరులై ఉండండి. మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే, నా శిష్యులు పిరికి పందలు కాకూడదు. మీ నైజాన్ని అర్థం చేసుకుని, ఆ నైజానికి సరిపోయే కర్తవ్యాన్ని ఎంచుకుని, దానికే అంటిపెట్టుకుని పనిచేయండి. సత్యనిష్టను అవలంబించండి. 12 సంవత్సరాలు త్రికరణ శుద్ధిగా సత్యవ్రత పాలన చేసినవారు సంకల్పసిద్ధులవుతారు. ప్రతి సుఖం తరువాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేక తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి. సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం సాధించలేడు. నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిచేసినా మీరు విజయం సాధించడం తథ్యం. నిస్వార్థం గల కొంతమంది వ్యక్తుల అవసరం ఈ ప్రపంచానికి ఉంది. మనస్ఫూర్తిగా ఒక పనిని చేసే వారికి భగవంతుని నుండి సహాయం లభిస్తుంది. ఏదేమైనా కాని, మొదట నా లక్ష్యాన్ని నేను సాధించాలి అనే పౌరుషంతో ప్రయత్నించండి, విజయం తథ్యం. కార్యశక్తి కంటే కష్టాన్ని భరించే శక్తి లెక్కలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకి ఉన్న శక్తి అనంతమైన రెట్లు గొప్పది. సంపద కన్నా పేదరికమే ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. ప్రశంసలు కన్నా ఎదురు దెబ్బలే వారిలోని అగ్నిని బహిర్గతం చేస్తాయి. నిలువెల్లా స్వార్థం నిండిన వ్యక్తే ఈ లోకంలో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించేది. పరమానందాన్ని పొందేది స్వార్థం లేని వ్యక్తి మాత్రమే. ఎల్లప్పుడూ సంతోషంగా మరియు నవ్వుతూ ఉండడం అన్ని ప్రార్థనల కన్నా మనల్ని భగవంతునికి చేరువ చేస్తుంది. మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నియంత్రించడం అంత సులభం. ఏ కార్యంలోనైనా ఏకాగ్రత శక్తి ఎంత అధికంగా ఉంటే ఆ కార్యం కూడా అంత చక్కగా నిర్వహించబడుతుంది. దేనికి భయపడకు, నీవు అద్భుతమైన కార్యాలను చేయగలవు. నువ్వొక పనిని చేస్తున్నప్పుడు దానికి మించి వేరే దేనిని ఆలోచించవద్దు. ఆ పని చేస్తున్నంతసేపు నీ జీవితమంతా దానికే అర్పించు. ఏ సందర్భంలోనైనా స్వార్థత్యాగంతోనే విజయం సాధించగలం. ఎంతగా నిస్వార్థులమైతే అంతగా విజయానికి చేరువవుతాం. మనం మార్పు చెందితే ఈ ప్రపంచం కూడా మార్పు చెందుతుంది. మనం పరిశుద్ధులమైతే ఈ లోకం పరిశుద్ధమవుతుంది. ఎవరు ప్రతిఫలాన్ని ఆశించరో, ఎవరు పూర్తిగా నిస్వార్థపరులో, వారే అందరికంటే ఎక్కువగా విజయవంతులు కాగలరు. భయపడకు, నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో, నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. స్థైర్యంతో పని చేయండి, ఇప్పటికే మనం అద్భుత కార్యాలను సాధించాం. ముందుకు సాగండి, మనం విజయం సాధిస్తాం. విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ, ఈ మూడూ మీలో ఉంటే మిమ్మల్ని ఏదీ అడ్డుకోలేదు. మీ నైజాన్ని అర్థం చేసుకుని, ఆ నైజానికి సరిపోయే కర్తవ్యాన్ని ఎంచుకుని, దానికే అంటిపెట్టుకుని పనిచేయండి. నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిలోనైనా నిమగ్నమైతే మీరు విజయం సాధించడం తథ్యం. నువ్వొక పనిని చేస్తున్నప్పుడు దానికి మించి వేరే దేనిని ఆలోచించవద్దు. ఆ పని చేస్తున్నంతసేపు నీ జీవితమంతా దానికే అర్పించు. ప్రతి ఘటనలోనూ నీవు సఫలతను పొందినప్పుడే నీకు శాంతి కలుగుతుంది. చిరుమబ్బు మరుగులో సూర్యుడే దాగినా, కారు చీకట్లలో స్వర్గమే మునిగినా పట్టు సడలనివ్వకు. విజయం తప్పక వరించును. మనం చేసే ప్రతి ఆలోచన మన శరీరాలు అనే ఇనుము ముద్దలపై పడే చిన్న సుత్తి దెబ్బలాంటిది. దాని నుండి మనం ఏమి కావాలని అనుకుంటున్నామో అలా తయారవుతాము. మన ఆలోచనలు ఎలా తయారు చేస్తే అలా అయ్యాం మనం. అందువల్ల మీరేం ఆలోచిస్తున్నారో అనే దాని పట్ల జాగ్రత్త వహించండి. సాధారణ మానవుని ఆలోచన శక్తిలో 90% వ్యర్థమైపోతుంది. అందువల్ల అతడు నిరంతరం పెద్ద పెద్ద తప్పులు చేస్తూనే ఉంటాడు. శిక్షణ పొందిన మనస్సు లేక మనిషి వల్ల ఎన్నటికీ తప్పు జరగదు. అభ్యాసంతో యోగం సిద్ధిస్తుంది, సిద్ధితో జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం నుండి ప్రేమ, మరియు ప్రేమ వలన పరమానందం లభిస్తాయి.
నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఏమైనా చేయడానికి, ఏదైనా పొందడానికి ఏకాగ్రతే మార్గం. రూపాయల కోసం మనుషులు పిచ్చెత్తిపోయి, వాటిని పొందేందుకు తోటివారిని మోసం చేసేందుకు వెనుకాడరు.